అందరికీ నమస్కారం. జై తెలంగాణ కాంగ్రెస్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. 2024 అందరికీ శుభాకాంక్షలు. ఆ గణపతయ్య ఆశీస్సులతో అందరు బాగుండాలని కోరుకుంటూ, అయితే రేపు 7 తారీఖు పండుగ. ఆ పండుగ రోజున ట్రాఫిక్ అనేది ఏంటిదనేది మన కాంగ్రెస్ సర్కార్ చెప్తుంది. ఏంటంటే, రేపు వినాయక చవితి, హైదరాబాద్ ట్రాఫిక్ పై రేవంత్ కీలక నిర్ణయం చెప్తున్నాడు. మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి ఏమని చెప్తుండు? వినాయక చవితి ఈ తరుణంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేశారు. అవి ఏంటి అంటే, వినాయక చవితి పర్వదినంల సందర్భంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వాడవాడలా వెలిసే గణపతి మండపాలలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలని సీఎం గారు అన్నారు. ఈ నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లాల కేంద్రాలలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను అప్రమత్తం చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండలాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ఏడాది వినాయక చవితిని మండపాలను ప్రభుత్వము ఉచిత విద్యుత్ అందిస్తుందని ఇప్పటికి ప్రకటించారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అని తెలిపారు. అయితే అందరి మండపాలల్లో అందరికీ జాగ్రత్తలు మీరు, ఎందుకంటే ఈ విధంగా ముఖ్యమంత్రి మన తెలంగాణ సర్కార్, కాంగ్రెస్ సర్కార్ చెప్పింది. అయితే నేను ఒక్కటి ముఖ్యమైన విశేషం నా పరంగా నేను చెప్పేది ఏంటంటే, మనము ప్రతి గల్లీలో పక్క గల్లీలనే వినాయకులు పెడతారు. ఒక్క గల్లీనే 5-6 వినాయకులని పెడతారు. కానీ అక్కడ ఎక్కువ శాతము రికార్డింగ్ పాటలు ఏంటంటే, దగ్గర పెట్టేసరికి ఆ రికార్డింగ్ పాటలతోని ఆ గల్లీలంతా దద్దరిల్లిపోతుంది. ఆ దదరిల్లు అంటే ఏం పాటలు అనేది కూడా హాయిగా వినేటట్టు ఉండదు. అట్లా గల్లీకి ఒక్కోళ్ళే పెడితే మంచిగా ఆ భక్తి పాటలు అందరూ ప్రశాంతంగా ఇండ్లల్లో పని చేసుకుంటా భక్తిగా వినేటోళ్ళు వింటారు. పక్కనే 5-6 వినాయకులను పెట్టి 5-6 టేప్ రికార్డులు పెట్టి ఆ శబ్దాలకు ఇంట్లో లేనిపోని ఆ లొల్లిలకు అర్థం కాక పిచ్చిగా అయిపోతారు. కాబట్టి మనం భక్తిగా దేవుణ్ణి మనం ఆరాధించాలి, భక్తిగా మొక్కాలంటే మంచి సాంగు ఒక్క గల్లీకి దేవుడి పాటలు మీరందరూ మాట్లాడుకొని ఒకటే పాట పెట్టండి గణపతి మహారాజ్ది. అప్పుడు అందరు మంచిగా ప్రశాంతంగా గల్లీలలో పోయి ఇండ్లలో మంచిగా టేప్ రికార్డ్ శబ్దాలు లేకుండా మంచిగా నిమ్మలంగా చేసుకుంటారు. మన గణపతి మహారాజు మనకు అందరికీ మంచి చేయాలని ఏడాది మనకు వస్తాడు గణపతి మహారాజు. వచ్చినప్పుడు మనం మంచిగా మనం ఏమేమి ఉన్నాయో కోరికలు అయ్యని మంచిగా పూజించుకుంటూ మన కోరికలను అడుగుదాం. ఈ విధంగా చేసుకుందాం నిమ్మలంగా. ఎక్కువ లొల్లిలు ఆర్భాటాలు చేసుకోకుండా ప్రశాంతంగా ఆ తండ్రిని మనం కోరుకుంటూ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జై గణేశ, జై గణేశ, జై జై గణేశ, జై బోలో గణపతి మహారాజ్కి జై. అందరికీ నమస్కారం. జై తెలంగాణ కాంగ్రెస్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. 2024 అందరికీ శుభాకాంక్షలు. ఆ గణపతయ్య ఆశీస్సులతో అందరు బాగుండాలని కోరుకుంటూ, అయితే రేపు 7 తారీఖు పండుగ. ఆ పండుగ రోజున ట్రాఫిక్ అనేది ఏంటిదనేది మన కాంగ్రెస్ సర్కార్ చెప్తుంది. ఏంటంటే, రేపు వినాయక చవితి, హైదరాబాద్ ట్రాఫిక్ పై రేవంత్ కీలక నిర్ణయం చెప్తున్నాడు. మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి.
మన సార్ ముఖ్యమంత్రి ఏమని చెప్తుండు, వినాయక చవితి ఈ తరుణంలోనే